గున్న మావిడి రాచగుమ్మడి మల్లె పందిరి తాటుంది మాటుగా ఒక మాటుంది మలి పొద్దు వాలింది చలిగాలి అలిగింది నందదిలిపోవద్దని నిండు కౌగిట్లో వదగాలని ఎప్పుడు నువ్వైనా చెప్పవే గున్న మావిడి రాచగుమ్మడి అరే గున్న మావిడి రాచగుమ్మడి కోడైక మునిగిల్ది కొండనక తేలిల్ది గోరంత గుర్తున్నగా ఓ గున్న మావిడి రాచగుమ్మడి ఉరిమింది పడుచుపై అద మెరిసింది పిడియాలు వదిలేసి సుడిగాలిలా వీచి నన్నంటి ఉండాలని ఉంది నా వలపు పండాలని ఎప్పుడు నువ్వైనా చెప్పవే గున్న మావిడి రాచగుమ్మడి అరే గున్న మావిడి రాచగుమ్మడి పల్లుకే బంగారమ్మ గున్న మావిడి అవులుకే పయ్యారమ్మ రాచగుమ్మడి గున్న మావిడి రాచగుమ్మడి దుర్గా పప్పుచారు పట్టాదే ఏం పాపం చేశావు భోజనం కూడా ఆ చేత్తోనే ఏమి ఎన్నిసార్లు చెప్పే పప్పుచారు తెమని అసలు నా మాట పట్టుకోవే ఇంట్లో పిల్లలు ఉంటే ఇదిగో నాన్న తెచ్చి పెడతారు నేనేం చిన్నపిల్లలు కాదు పరిగెత్తుకొచ్చి పడ్డాను నేను అట్టగే పెడతాను అంతే ఒరే మాధవా గురు ఇదిరా వరస కూర తెమ్మంటే పిల్లలు లేరు పప్పుచారు తెమ్మంటే పిల్లలు లేరు ఊరగాయ తెమ్మంటే పిల్లలు లేరు అంటుంది నేనేం చేయని చెప్పు అప్పటికీ రాత్రింబగళ్ళు నా శక్తి మేరకు వేస్తూనే ఉన్నాను రా గురు మందులురా కానీ లాభం లేకపోయింది ఆ మాట అంటే అది సిగ్గులేదు నాకెక్కడికి రెండో చెయ్యి ఉంటేనా ఉంటే నీ పక్కన కూర్చొని ఫోన్ చేయడం నాది బుద్ధి తక్కువ ఆ కంచం తీసుకుని అవతలకి తగాడు అప్పుడు అది చెప్పు వెధవా ఈ మందు 3 పూట్ల వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది అలాగేనమ్మా డాక్టర్ అమ్మ గారు ఏమిటి బాబు రాజన్నికి జ్వరం వచ్చింది కదలేకపోతున్నాడు అలాగా పద 105 ఇంత జ్వరం ఎలా వచ్చిందబ్బా ఏం పర్లేదు డాక్టర్ గారు ఏదో మామూలు జ్వరమే ఉంటుంది సాయంత్రం కల్లా తగ్గిపోతుంది అనవసరం మీరు ఆసుపత్రి నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చారు డాక్టర్ని కనుక పేషెంట్లు ఎవరైనా సరే ప్రమాదంగా ఉంటే వచ్చి చూడాలిగా ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే అయ్య బాబోయ్ సూది ముందా నాకొద్దు బాబు వద్దంటే ఈ జ్వరం కాస్త టైఫాయిడ్ లోకి దింపుతుంది అప్పుడు 2 వారాలు మంచం దిక్కుండా ఉండాలి 2 వారాలు కాదు కదా
2 ఏళ్ళైనా సరే మంచం మీద పడి ఉంటానేమో గానీ ఈ సూది మందు మాత్రం వద్దు బాబు, నాకు భలే భయం. ఈ పల్లెటూరికి మగాడివి కదా, సూదికి భయపడతావేంటి చిన్నపిల్లలాగా? కర్ర ఎత్తుకొచ్చినా కత్తి పట్టుకొచ్చినా నాకేం భయం లేదు కానీ ఈ సూది మందు అంటే మాత్రం నాకు చచ్చేంత భయం. డాక్టర్మా ఈ సూది మందు వద్దు కానీ ఏదైనా మాత్రం అంటేవా? ఏం లాభం లేదు, ఈ జ్వరానికి ఇంజక్షన్ ఇవ్వక తప్పదు. డాక్టర్ ఏం లాభం లేదు. అరుపులు, ఇంకా సూది గుర్తుందే? ఇంకా గుర్తులేదా? ఇప్పుడెందుకు రాగాలు? సూది తీసేశానుగా. తీసేశారా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి 3 గంటలకి ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి. ఇవాళకి భోజనం మానేయాలి. చన్నీళ్ళు అసలు తగలకూడదు, వేడి నీళ్లు తాగాలి. అర్థమైందా? తడి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుంది, గుర్తుంచుకో. ఇక నీ కొడుకు ఏం భయం లేదు. ఇక నుంచైనా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తా. అలాగే తల్లి, అలాగే. రాజన్ బాబు, సమయానికి నువ్వే దేవుళ్ళ రాకపోతే నా ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుని బ్రతుకంతా కడుపు కోతతో ఏడుస్తూ ఉండేదాన్ని. దాందే ఉందిలేమ్మా, బాబుకేం పర్వాలేదు కదా? రాజు, నువ్వా బాబుని కాపాడింది? ఇంత జ్వరంతో నూతులు దూకావా? ముందా తడి బట్టలు తీసాయి. మతిలేదు, మళ్ళీ ఆ తడిసిందే కట్టుకుంటావా? ఇదిగో, ఇది కట్టుకో. రాజు, నువ్వు ఆ బిడ్డను రక్షించడానికి అంత సాహసం చేశావు కదా, దురదృష్టవశాత్తు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే? చూడు డాక్టరమ్మా, నేను ఒక అనాథను. నేను బతికితే ఆనందించేవాళ్ళు, చస్తే ఏడ్చేవాళ్ళు ఎవ్వరు లేరు. కానీ ఆ పసివాడు బతకడం వల్ల ఆ తల్లి ఎంత ఆనందించింది. నిజమా కదా? మానవ సేవే మాధవ సేవ అనే పరమార్థంతో డాక్టర్ చదువులు చదువుతున్నారు ఎంతో మంది. కానీ డాక్టర్ అయిన తర్వాత ఆ పరమార్థం మర్చిపోయి వృత్తినే వ్యాపారంగా మార్చేస్తున్నారు చాలా మంది డాక్టర్లు. కానీ ఏ చదువులు లేకుండా ఈ మనుషులకు సేవ చేయాలనే నీ తపన చూస్తుంటే నువ్వెంతో గొప్పవాడు అనిపిస్తుంది. ఊరుకో డాక్టరమ్మా, నువ్వు మరి పెద్ద మాటలు చెప్పేస్తున్నావు. నాకేం అర్థం కావట్లేదు. సరే గాని పూర్తిగా తడిచిపోయావు. జ్వరం తిరిగి రాకుండా ఈ మాత్రలు వేసుకో. ఒక సూది మందు కాకుండా ఎన్ని సీసాల మాత్రలు ఇచ్చా మింగేస్తాను డాక్టరమ్మా. సరే రాజు, చిన్నప్పుడు నన్ను ఎంతో అభిమానంగాను ప్రేమగాను రాణి రాణి అని పిలిచేవాడివి. ఇప్పుడు ఆ పిలుపు మానేసి డాక్టర్ అమ్మ అంటావే? అది సరే, నీకు రాణి అన్న పిలుపు కంటే డాక్టర్ అమ్మ అన్న పిలిపే నిజంగా బాగుంటే అలాగే పిలు. చిన్నప్పుడు చందమామ రావే, జాబిలి రావే అని పిలుస్తాం. అది వస్తుందని, మన చేతికి అందుతుందని అనుకుంటాం. ఇప్పుడు అది అర్థం లేని ఆశని మనకు తెలుసు కదా డాక్టరమ్మా. చాలా మాటలు నేర్పవే రాజు. నిజంగా మనసుండి ఇష్టం ఉంటే చందమామనే కాదు, ఇంద్రధనుసు కూడా అందుకోవచ్చు. కాదంటావా? నిజమే అనుకో డాక్టరమ్మా. అదిగో, మళ్ళీ డాక్టరమ్మా అంటున్నావు. నువ్వు అలా పిలిచే మాట అయితే ఇక్కడికి రావద్దు, నన్ను చూడొద్దు. అమ్మమ్మ, అంత మాట అనుకో. 1,00,000 సూది మందు ఇచ్చా భరిస్తారేమో కానీ ఇక్కడ రావద్దు, నన్ను చూడొద్దంటే మాత్రం నా వల్ల కాదు డాక్టరమ్మా. అదిగో, మళ్ళీ డాక్టరమ్మా అంటున్నావు. నా వల్ల కాదు రాణి,
ఎలా? నా వల్ల కాదు రాణి. వినిపించలేదు, మళ్ళీ అను. నా వల్ల కాదు రాణి. జడలోని మల్లె పువ్వు కడగంటి కొంటె నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగిల్తలై పులకిల్తలై చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే. జడలోని మల్లె పువ్వు కడగంటి కొంటె నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి కొమ్మలను చల్లని గాలులు ఉయ్యాలో గంపాలు వెన్నెల తాటే కన్నులు చూచే అల్లరి చూపుల్లో నెయ్యాలో కయ్యాలో మెత్తదనం చల్లదనం కలుపుకునే కౌగిట్లో నీ ఎదలో నా ఎదలో వినిపించే చప్పుడులు నిలవున్న కాలం పరుగాయనే నిలవున్న కాలం పరుగాయనే. జడలోని మల్లె పువ్వు కడగంటి కొంట నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగిల్తలై పులకిల్తలై చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే. వచ్చి పక్కలు వేసే తీయని వేళల్లో ఏలాలో ఏలేలు చిగురేసే పెదవుల్లో నీవెవరో నేనెవరో మరి పిలిచే ముద్దుల్లో మనసైన గంట మనువాడనే అనురాగ దైవం దీవించనే అనురాగ దైవం దీవించనే. జడలోని మల్లె పువ్వు కడగంటి కొంటె నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగిల్తలై పులకిల్తలై చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే. జడలోని మల్లె పువ్వు కడగంటి కొంట నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చెరలాడెనే. అన్నా రాజన్నాను పిలవడం ప్రారంభించాడు. అప్పుడు నాకు అర్థమైంది, మనం తల వంచితే ఈ లోకం మన తల మీద తన కాళ్ళతో తొక్కుతుంది. మనం తలెత్తి నిలబడితే
మన ముందు తన తల ఉంచు.